20,000 22,000 రూపాయలు వీళ్ళు నెలకి ఛార్జ్ చేస్తారు. షాపింగ్ లాగ్ కూడా ఉందన్నమాట. కూడా క్లోరినేటెడ్ వాటర్, క్లోరిన్ స్మెల్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అమ్మాయిలకి కొంచెం హెయిర్ మిషన్ అది లెవెల్ 2 లెవెల్ 3 అట్లా. సో హైయెస్ట్ లెవెల్ వచ్చి లెవెల్ 8 లెవెల్ 9 మెడలో వేసుకున్నారు. దాన్ని నూడిల్స్ అంటారు. రెండు ఖ్యాతి అక్కడ నుంచి దుంకింది అనమాట. ఇప్పుడు చూడండి వెనక్కి ఈత కొడుతున్నాడు. ట్రీట్ ఉంటుంది ఈ టైంకి వచ్చాము. కిడ్స్ జస్ట్ స్విమ్మింగ్ చేసి ఏదైనా ట్రీట్ కావాలంటే వచ్చామన్నమాట. సో అక్కడ నుంచి వాళ్ళు ఇస్తారనమాట ఆర్డర్. మనం ఆర్డర్ చేసింది. వీళ్ళు బాగా స్విమ్ చేశారు ఈరోజు, అందుకని హ్యాపీ మిల్ కొని ఇచ్చాను. మీరు ఒక కిడ్స్ జ్యూస్ ఇస్తారు, కిడ్స్ నగ్గెట్స్ ఇస్తారు, కిడ్స్ ఫ్రైస్ చూపేప ఫ్రెంచ్ ఫ్రైస్. అవునా, మంచిది వచ్చిందా? ఓ చార్జర్. హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం. నేను మీ మోహన్ని. నేను ఇవాళ అమెరికాలో పిల్లలు ఈత ఎలా నేర్చుకుంటారు, స్విమ్మింగ్ వెళ్ళడానికి వారానికి ఎంత వాళ్ళు ఛార్జ్ చేస్తారు, వాళ్ళు ఎన్ని రకాల ఈతలు నేర్పిస్తారు, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకు ఇవాళ చెప్తాను. నా ఛానల్లో ఇది మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆర్ ఎల్స్ లైక్ కన్నా చేయండి. మీరు ఇది ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ఇలాంటి వీడియో. నేను వివరాలకు వెళ్తే, ఇక్కడ మనము వారానికి ఒక్కసారి వెళ్ళొచ్చు ఈతకి, లేదంటే 2-3 సార్లు కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మామూలుగా వీళ్ళు వారానికి ఒక్కసారి వెళ్తే, మా భువన్ అండ్ ఖ్యాతి ఇద్దరు వెళ్తున్నారు కదా, ఒక్కొక్కరికి $140 and $120 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో పెద్దవాడు కాబట్టి 140, చిన్న అమ్మాయి కాబట్టి 120 చేస్తున్నారు. మొత్తము $260 ఛార్జ్ చేస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 22,000 రూపాయలు వీళ్ళు నెలకి ఛార్జ్ చేస్తారు. మేము ఒక్కసారి వెళ్తున్నాం కాబట్టి వారానికి ఇంత ఛార్జ్. అదే మనం 2 సార్లు వెళ్తే ఆరు 3 సార్లు వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటుంది. మ్యాక్సిమం కొంతమంది తొందరగా పిల్లవాళ్ళకి ఈత నేర్పియాలని చెప్పి 3 times కానీ 2 times కానీ ఛార్జ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి అరౌండ్ $500 అవుతుంది. రఫ్గా మన ఇండియా కరెన్సీ వేసుకుంటే కన్నా 40,000 అవుతుంది. ఇక్కడ నేను ఈ ఈత కొట్టే షాప్ నేను చూస్తున్నాను కదా, ఇక్కడ లోపల చిన్న షాపింగ్ లాగ్ కూడా ఉందన్నమాట. మనము ఇక్కడ ఈత కొట్టడానికి పిల్లవాళ్ళు మామూలుగా కొంచెం స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది, అలాంటిదే వేసుకుంటారు. ఈ చిన్న షాపింగ్ దానిలో కూడా అన్నీ ఉన్నాయి. పైన నేను ఏదైతే యారోలో చెప్తున్నానో దాన్ని నూడిల్స్ అంటారు. నెక్స్ట్ పిల్లవాళ్ళు ఈత కొట్టినప్పుడు కళ్ళకి కన్నద్దాలు లాంటివి వేసుకుంటారు. అవి కళ్ళలోకి నీళ్ళు వెళ్ళకోకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ అంతా కూడా క్లోరినేటెడ్ వాటరు, క్లోరిన్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నీళ్లు కళ్ళలేకపోతే కొంచెం ఎర్రగా అవుతాయి అనమాట. ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్స్ ఇండియాలో కూడా ట్రీటెడ్ వాటర్ అవి. సో క్లోరిన్ ఉన్నందువల్ల వాటర్ కంటామినేట్ కాదు, గలీజ్ కాదనమాట. బేసిక్గా వాటర్ ఎవర్ లాస్టింగ్ ఉంటుంది. వీళ్ళు స్లోగా క్లోరిన్ యాడ్ చేస్తూనే ఉంటారు వాటర్ని. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది స్నానపు గదులు అనమాట. ఇక్కడ మనం ఈత కొట్టిన తర్వాత బయటకు వచ్చినప్పుడు పిల్లలకి ఆల్రెడీ బట్టలు మార్చడానికి, వాళ్ళని డ్రై చేయడానికి వాడతాము. నేను ఇప్పుడు ఒక రూమ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో అక్కడ మనం స్టఫ్ అంతా పెట్టుకొని మనం పిల్లలకి బట్టలు మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఈవెన్ తడి బట్టలు ఉంటాయి కదా పిల్లవాళ్ళవి, అవి ఆరేసుకొని కూడా అవి డ్రై చేయడానికి మిషన్స్ ఉంటాయి పక్కనే, 2 నిమిషాలు డ్రై చేసేస్తాయి. ఇది హెయిర్ డ్రైయర్ అనమాట. అమ్మాయిలకి కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, ఒకవేళ నానింటికినా మనం క్విక్గా డ్రై చేసుకోవచ్చు. ఇది ఒక నోటీస్ బోర్డు. వాళ్ళు ఏమన్నా లేటెస్ట్ నోటీసెస్ కానీ, ఇక్కడ జరిగే షాపింగ్ మాల్స్ వాళ్ళు ఏమైనా నోటీసులు ఇవ్వాలన్నా కానీ అక్కడ ఇస్తారనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా కదా, స్క్రీన్కి సెంటర్లో ఉండేది అదే అనమాట, బట్టలు డ్రై చేసే మిషన్ అది. నెక్స్ట్ వచ్చి వీళ్ళు చాలా లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ లెవెల్స్ బట్టి మనం ఒక్కొక్క లెవెల్ వెళ్తుంటాము. నేను ఇప్పుడు యారో పాయింట్ చేశాను కదా, హిప్పో అనేది, అది ఏమంటే లెవెల్ 0 అనమాట. చిన్న పిల్లలకి ఈత కూడా నేర్పిస్తారు ఇక్కడ. పుట్టిన పిల్లలు 3 సంవత్సరాలకే వస్తారు ఈత నేర్చుకునేకి, వాళ్ళకి ఈత నేర్పిస్తారు. మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు, భువన్ కూడా స్విమ్ చేస్తున్నాడు, వెనకీత ముందీత అలాంటి ఈతలన్నీ కొడుతున్నాడు అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకి ఈత నేర్పించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు పుట్టినప్పుడే లిటరల్గా తీసుకొచ్చి నీళ్ళకి వేసేస్తారు. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి నీళ్ళు అలవాటు అవుతాయి అనమాట. మనమైతే కొంచెం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత నీళ్ళు అలవాటు చేస్తాం మనము. కానీ పిల్లలు పాకుతున్నప్పుడు నీళ్ళకి వేస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. సో ఎవరన్నా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చిన్న పిల్లలకి ఈత నేర్పించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా దింపిస్తారు అనమాట నీళ్ళకి. ఇప్పుడు మీరు చూస్తుంటే మొత్తం అంతా ట్రైనర్సే ఉన్నారనమాట. వాళ్ళకి నేర్పిస్తున్నారు ఈత. ఇప్పుడు బోను చూడండి, ఆమె ఒక ఫామ్ లాంటిది తీసుకొని స్టెప్ బై స్టెప్ ఒక 6 కానీ 7 కానీ టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్స్ ఉంటాయి. వాళ్ళు అవి మాత్రమే నేర్పిస్తారు అనమాట. ఆమె చూడండి ట్రైనర్, మీరు చెయ్యి ఇలా పెట్టాలి, వెనక్కి ఈత కొట్టినప్పుడు ముందర ఇటు కొట్టినప్పుడు ఇలా చేయి పెట్టాలి అనేది నేర్పిస్తున్నారనమాట. వాళ్ళ టూల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏమేమి నేర్పియాలనేవి ఇప్పుడు నేను యారో పాయింట్ చేశాను కదా, అక్కడ ఉంటాయన్నమాట.
సో అక్కడ వాళ్ళు అన్నీ చదువుకొని ఒక్కొక్కటి నేర్పిస్తారు. వాళ్ళందరూ ట్రైనర్స్ యాక్చువల్గా. ఒక్కొక్కసారి 4 కానీ 3 కానీ కిడ్స్ ఉంటారు. అర్ధగంట సేపు ఈత నేర్పిస్తారు వాళ్ళకి. సో అరౌండ్ ఇక్కడ 4 or 5 లైన్స్ ఉన్నాయి. అటు పక్కన 3 ఇటు పక్కన 3 ఉండొచ్చు. సో అట్ ఏ టైం ఒక 30 నుంచి 40 మంది పిల్లలకి ఒక్కసారి నేర్పించి ఈత. ఇప్పుడు భువన్ లెవెల్ 6లో ఉన్నాడనమాట. ఇంకా దీని తర్వాత ఇంకొక 3 లెవెల్స్ ఉన్నాయి, 6, 7, 8, 9 ఏమో ఉన్నాయి. అంతే. ఆ లెవెల్స్ అయిపోయినాక చాలా మంచి ఈత కొట్టగలడు. ఇప్పుడే భువన్ చాలా ఫాస్ట్గా ఈత కొడతాడు. అండ్ దట్టు వెనక్కి ఈత అంటే రివర్స్ ఈత కొట్టడము, కప్పలా కొట్టడము, ఇంకా చాలా రకాలు ఉంటాయి స్విమ్మింగ్ యాక్చువల్గా. వాళ్ళు అవన్నీ నేర్పిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఈ పూల్ మొత్తం చూపిస్తానని ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు లెవెల్స్ చూడొచ్చు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా. సో హైయెస్ట్ లెవెల్ వచ్చి లెవెల్ 8, లెవెల్ 9 ఉంది. ఇప్పుడు వీళ్ళు ట్రైనర్స్ అందరూ కూడా చాలా మధ్య వయసులో ఉంటారు. అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ట్రైనర్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ కాలేజ్కి వెళ్తే మీరు ట్రైనర్స్ వచ్చే వాళ్ళు బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు అంత స్కూల్ పిల్లలే అనమాట. బేసిక్గా వాళ్ళే ఈత కొట్టే నేర్పించేకి వస్తారు. అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ప్లస్ ఆ నీళ్ళల్లో వాళ్ళు 4-5 గంటలు ఉండాలన్నమాట. కొంచెం పెద్దవాళ్ళు అయితే చాలా కష్టం నీళ్ళలో ఉండడము. వీళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట నేర్పించేవాళ్ళు. చూడండి భువన్కి ఆమె ట్రైనర్ నీట్గా ఎలా కొట్టాలి, ఎలా చేయాలి అనే ఆ బాక్స్ తీసుకుని వాడు స్విమ్ చేస్తున్నాడు కదా, ఎలా చేయాలని కూడా నేర్పిస్తున్నారు. అక్కడ మీరు వీడియోలో ఖ్యాతిని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ చేయించేటప్పుడు వాళ్ళు అది మెడలో వేసుకున్నారు, దాన్ని నూడిల్స్ అంటారు. జస్ట్ అది ఇంకో టైప్ ఆఫ్ స్విమ్మింగ్ అనమాట. నేను ఇప్పుడు యారోలో చూపిస్తాను కదా, అదే డాక్యుమెంట్ ఫ్రెండ్స్. దానిలో లెవెల్స్, స్టెప్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అది ఇంకొక వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్ కూడా ఉంటుంది అనమాట. దానిలో వీళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది ఆ స్విమ్మింగ్ అయిన వెంటనే వాళ్ళు అప్డేట్ చేసి మనకి మెయిల్ కూడా కొడతారు. లేదంటే అప్పటికప్పుడే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మనకి ఒక 5 నిమిషాల్లో అంతా చెప్పేస్తారనమాట. ఇవాళ ఎలా స్విమ్ చేశాడు, ఎలా స్విమ్ చేయబోతున్నాడు. వాళ్ళు స్టార్ సిస్టమ్ కూడా ఇస్తారనమాట వాళ్ళకి. సో అరౌండ్ 1.5 నెల 2 నెలలకి వారు లెవెల్ చేంజ్ కావచ్చు. అంటే లెవెల్ ఆటోమేటిక్ చేంజ్ కాదు, వాళ్ళు ఎలా స్విమ్ చేస్తున్నారు అవన్నీ చూసి మళ్ళీ వీళ్ళు చేంజ్ చేస్తారన్నమాట లెవెల్స్. సో రఫ్గా ఒక 2 నెలలకు ఒకసారి ఒక లెవెల్ చేంజ్ అయ్యారని అనుకోండి. సో ఈ 9 లెవెల్ 9 కంప్లీట్ కావడానికి అరౌండ్ 2 సంవత్సరాలు పడుతుంది. లెవెల్ 0 నుంచి మనం స్టార్ట్ చేస్తే 2 నెలలకి ఒక లెవెల్ అయితే కన్నా అరౌండ్ 20 నెలలు కదా. సో 2 సంవత్సరాలకి మొత్తం ఈత నేర్చుకుంటారు. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ అంటే కన్నా మనం ఒలింపిక్ స్టైల్లో లెవెల్ చేయాలంటే అది వేరే స్విమ్మింగ్ ఉంటుంది. పాపం ఖ్యాతి ఈరోజు కొంచెం మూడ్ ఆఫ్లో ఉందన్నమాట. సో వాళ్ళకి ట్రైనర్స్ కూడా అలాగే ఉంటారు. పిల్లోళ్ళు సరిగ్గా కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటే వాళ్ళు ఎక్కువ ఏం నేర్పారు, జస్ట్ ఏదో కొంచెం ఈత నేర్పిస్తారు. అండ్ దట్టు వాళ్ళని ముంచుతారు కూడా అనమాట నీళ్ళకి, వాళ్ళకి ఐడియా వచ్చేకి. ఇప్పుడు చూడండి భువన్ ఇంకొక టైప్ ఆఫ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు అనమాట. లోపల తలపెట్టి ఇలా పైకి రావడం, ఒక కప్ప లాంటి స్విమ్మింగ్ అనుకోండి, అలాంటిది కూడా నేర్పిస్తున్నారు అనమాట. సో రివర్స్ స్విమ్ కూడా చేస్తాడు, ఫార్వర్డ్ స్విమ్మింగ్, బ్యాక్వర్డ్ స్విమ్మింగ్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట. వాళ్ళు ఇప్పుడు చూడండి ఖ్యాతి అక్కడి నుంచి దుంకింది కదా, సో అలా దుంకిన వెంటనే నీళ్ళకి ఇలా ఆదిమేయడము అలాంటివన్నీ నేర్పిస్తారనమాట. సో పిల్లలు చాలా ఫన్గా నేర్చుకుంటారు ఇది యాక్టివిటీ. కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, ఆ చివరి నుంచి ఈ చివరికి ఈత కొట్టాలంటే కష్టం కదా. సో చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే సగం వరకే ఈత కొట్టిపించి మళ్ళీ రివర్స్ పొమ్మంటారు అనమాట. ఇప్పుడు చూడండి వెనక్కి ఈత కొడుతున్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట పిల్లలు. లిటరల్గా మన ఇండియాలో మనం ఇలాంటి క్లాసులకంతా నేను వెళ్ళలేదు, ఎక్కడో చెరువుల్లో వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. బట్ ఇక్కడ ఒక పద్ధతిగా నేర్పిస్తారు పిల్లలకి. నేను ఆ ఈత అంతా కొట్టడం అయిపోయిన తర్వాత బట్టలు మార్చేసాను నేను. సో వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న ట్రీట్ ఉంటుంది ఈత అయిపోయిన తర్వాత. సో చాక్లెట్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. సో నువ్వేం తీసుకున్నావమ్మా నువ్వు? ఓకే, గుడ్. మెక్డానల్డ్స్కి వచ్చాము. కిడ్స్ జస్ట్ స్విమ్మింగ్ చేసి ఏదైనా ట్రీట్ కావాలంటే వచ్చామన్నమాట. సో ఇదే మెక్డానల్డ్స్. సో మీరు చూడొచ్చు. ఇది డ్రైవ్ త్రూ అనమాట. మేము అక్కడి నుంచి ఆర్డర్ చేసాము. ఇవి డ్రైవ్ త్రూవి, కార్లోనే ఆర్డర్ చేస్తే కార్లో ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, లెట్స్ గో గాయ్స్ హోమ్. స్విమ్మింగ్ గాయ్స్ టుడే. You enjoyed, Kathy? No. Good run. She enjoyed. We came for a McD వచ్చాము. McDలో పికప్ వచ్చాము అనమాట. ఆర్డర్, డ్రైవ్ త్రూ ఆర్డర్. This car is so stupid. This car is so big. Like McD డ్రైవ్ త్రూకి వచ్చాము. సో ఏమేం చేసావు అప్ప స్విమ్మింగ్ లో నువ్వు? భువన్, కెన్ యు ఎక్స్ప్లెయిన్? I did a race. And you won the race, right? I saw. I won the teacher also. Nice. We got a Pokemon card.
ఎందుకు వచ్చిందప్ప హ్యాపీ మీల్ మనకి? Because we did good job at swimming. Go, 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 go. సో లెట్స్ గో గాయ్స్. ఓకే, సో ఇదే డ్రైవ్ త్రూ దగ్గరికి వచ్చాము. అక్కడ నుంచి వాళ్ళు ఇస్తారనమాట ఆర్డర్. మనం ఆర్డర్ చేసింది ఏం కావాలమ్మా మీకు? ఏం ఆర్డర్ చేసినారు? Happy meal. యా. And apple juice. హాయ్ గాయ్స్. We got the happy meal now. వీళ్ళు బాగా స్విమ్ చేశారు ఈరోజు, అందుకని హ్యాపీ మిల్ కొని ఇచ్చాను. మీరు అదే ఖ్యాతి కూడా బాగా చేసింది. హ్యాపీ మీల్ ఓపెన్ చేయమ్మా. ఏమేమి వచ్చింది? ఇది కిడ్స్ హ్యాపీ మీల్ అనమాట. We got some ఒక కిడ్స్ జ్యూస్ ఇస్తారు, కిడ్స్ నగ్గెట్స్ ఇస్తారు, ఒక కిడ్స్ ఫ్రైస్ చూపేప ఫ్రెంచ్ ఫ్రైస్, కిడ్స్ ఫ్రైస్ ఇస్తారు. యా అమ్మ టాయ్ కూడా వచ్చింది కదమ్మా. టాయ్ చూపి అమ్మ ఒకసారి. help me. I'm gonna eat my apple juice. తినమ్మా. I'm gonna keep this. ఏమేమి వచ్చిందిరా? పోకీమాన్ కార్డ్ వచ్చిందా? నైస్. Like this? యా Oh, whoa, this is big. You want to keep that? నైస్ రా. Now, trading card. ట్రేడింగ్ కార్డ్స్ వచ్చాయా? వావ్, భువన్ ఇస్ సో ఎక్సైటెడ్. I love Pokemon. ఆ పాపకు కూడా ఏమైనా ఇస్తావా ట్రేడింగ్ కార్డ్స్? ఓకే. Well, what are these? These? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి కలెక్షన్స్ భువన్ ట్రేడింగ్ కార్డ్స్? So many. సి ఏమైనా మంచి వచ్చాయి కార్డ్స్ చూడు. Let's see. రెడీ 1 2 3. Oh my! No way. అవునా, మంచిది వచ్చిందా? Charizard. ఓ చార్జర్ వచ్చిందా? ఎంత ఉంది దానికి పవర్? 100 plus. ఓ నైస్. ఇంకా Eevee. ఏది ఇంకా ఏవే వచ్చాయి చూపి. Pizza. Pikachu! పికాచు కూడా వచ్చిందా? నైస్ రా. Charizard. ఏ కంపెనీ man, కార్డ్స్ ఇవి? great. మంచివి ఇవి. You want the Haytina? I want this. No, this one's too rare. You want the Haytina in the 30? దీనిలో పవరెస్ట్ కార్డ్ ఏది భువన్? This one is the power. అదా? ఓకే Okay. నైస్ నైస్. ఓకే అందరికి బాయ్ చెప్పండి అప్ప. సబ్స్క్రైబ్ చెప్పండి.